దెయ్యమా? పాపేరా అమ్మాయిరా? అవునులే, నేను చూసాక ఇంక దెయ్యం ఎందుకు వస్తుందిలే. ఏంట్రా ఎవరు రావట్లేదు? ఏ మన మనీ పెట్టంటే ఎవరికైనా తెలుసా? తెలియదు కదా, వస్తారు. ఆ బండిని చూడండి రా, ఎంతమంది జనాలు ఉన్నారు. రే వెయిట్ చేయరా, మన దగ్గరికి వస్తారు. ఏం వస్తారో ఏంటో. ఎవడైనా ఒకడు వచ్చినా బాగున్నావు. అరే మీరిద్దరు ఆ బండి దగ్గరికి వెళ్ళి ఎరా ఎప్పుడు ఇదే దోశ ఇట్రా, పక్కనే ఎవడో వెరైటీగా కొత్త దోశలు పెట్టాడంట, సరదాకి వెళ్ళి తిందామేంటి? పదా ఆ, మనం కూడా ఎక్కడికి వెళ్ళామన్నా? చట్నీ కూడా బాగుందంట. చేయడం తింటావురా, నడు మనం కూడా ఆడనే తిందాం. పదండ్రా మనం కూడా ఎక్కడికి వెళ్దాం? నువ్వు చెప్పినట్టే చేసావురా, నాకైతే నమ్మకం లేదు ఎవడన్నా వస్తాడని. బ్రదరు, నీ దగ్గర ఏ స్పెషల్ దోశలు ఉన్నాయంట కదా, ఏటయ్యి? అన్న మన దగ్గర పన్నీర్ దోశ, చీజ్ దోశ, బటర్ దోశ, పిజ్జా దోశ స్పెషల్ అన్న. అన్నా మన ఏరియాలో ఇలాంటి దోశలు ఏమి దొరుకుతాయా? ఎప్పుడు చూడలేదే. నాకు బటర్ దోశ, నీకనా? నాకు పన్నీర్ దోశ. నీకనా? చీజ్ దోశ. నీకనా? ఒక మసాలా దోశ. మసాలా దోశ. భయ్యా నీకు? ఓ బటర్ దోశ. వేసే. అది ఎలా ఉందన్నా? మస్తుంది తమ్ముడు. బాగుందనా? అన్నా నాకు కూడా వేసేసానా, ఇల్లు పడి తినేస్తాను. అలా అయితే పక్కనోళ్ళ బిజినెస్ పోతుంది కదా, నాకు తప్పు అనిపిస్తుంది. తప్పే ఉంది, పబ్లిసిటీ చేస్తున్నాం అంతే. మనం ఇచ్చే దోశ బాగాలేదనుకో మళ్ళీ రారు కదా. ఏమో నాకు తప్పు అనిపిస్తుంది. చూడు నక్షత్ర, బిజినెస్ అంటే మనం చూపించే క్వాలిటీతో పాటు పబ్లిసిటీ కూడా చాలా ఇంపార్టెంట్. అది తప్పు అనుకుంటే ప్రపంచంలో ఎవడు బిజినెస్ చేయలేడు. ఈ సుల్లా ముందు సామాన్లు సర్దు. ఆనియన్స్ 4 కిలోలు, పన్నీరు 6 కిలోలు, బటరు 6 కిలోలు, చీజు 6 కిలోలు, ఉప్పు 2 ప్యాకెట్లు, కారం 1 ప్యాకెట్. ఆంటీ ఆంటీ, ఇంట్లో ఎవరు లేరు, మీరెవరు? నేను ఆండాలాంటి వాళ్ళ అమ్మాయిని. ఆండాలాంటి వాళ్ళ అమ్మాయిరా, రండి కూర్చోండి. ఏంటి ఇలా వచ్చారు? ఆంటీ చీటీ డబ్బులు ఇస్తా అన్నారు. ఓహో అవునా, అమ్మ బయటికి వెళ్ళారు, రాగానే చెప్తాను. ఓ ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు ఒక చిన్న డౌట్ ఉంది, అడగచ్చా? అయ్యో పర్లేదు, దాన్నేముంది అడగండి. మీ అమ్మ పెద్ద ఫ్రాడ్ అంటగా, పక్క ఏరియాలో 10 లక్షలు ఎగదో ఈ ఏరియాలో తిరుగుతున్నారంటగా. ఈ రూమరు ఎవడో బాగా స్ప్రెడ్ చేస్తున్నాడండి. ఇది రూమరా? హా, అసలు లేడీస్ మీద రూమర్స్ ఎలా స్ప్రెడ్ చేస్తారండి వాడు? కనపడితే చిత్తగా బాధని చెప్తాను. కొట్టేయడం గిట్టేయడం ఏం లేదులే కానండి, వార్నింగ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకు కొట్టకూడదు అలాంటి వాళ్ళని ఇంతగా ఎవడో పేరు చెప్పడం ముందలా. వాడి పేరు బంటి, నేనే. ఆహా, బంటి అంటే నువ్వేనా? ఎస్, ఇట్స్ మీ. నీ అబ్బా, నువ్వేనారే మా అమ్మ మీద రూమర్ స్ప్రెడ్ చేసేది? మా అమ్మ తోడే చెప్తున్నానండి, మీ అమ్మ గురించి ఎవరికి చెప్పలేదు, మా అమ్మకు మాత్రమే చెప్పా. అదేరా, మీ అమ్మ అమ్మలకల దగ్గరికి వెళ్ళి మా అమ్మ ఫ్రాడ్ అని చెప్తుందంట్రా. మీ వల్ల మాకు 5 లక్షలు బొక్క, మర్యాదగా 5 లక్షలు ఇవ్వరా. 5 లక్షలా? నా దగ్గర ఎక్కడ ఉన్నాయండి? మరి లేనప్పుడు రూమర్ స్ప్రెడ్ చేయడం ఎందుకురా? రూమర్ స్ప్రెడ్ చేయడం ఎందుకు మీకు? నువ్వే కదరా రెచ్చగొట్టింది, నువ్వే కదా, నువ్వే రెచ్చగొట్టావురా. నువ్వే కదరా రెచ్చగొట్టింది, నువ్వే కదరా. ఏమండి, ఇది నాకు చెప్పింది తనాగాడండి. ఎవడ్రా వాడు? రమ్మనాన్ని ఫోన్ చేయి, అర్జెంట్ గా ఫోన్ చేయి. 2 నిమిషాలు కూర్చోండి. ఫోన్ చేయరా, ఫోన్ చేయి. చేస్తున్నా మేడం. అరే నీకోసం ఇక్కడ ఒక అమ్మాయి వెయిట్ చేస్తుందిరా. తొందరగా చేస్తా. 2 నిమిషాలు. 5 నిమిషాల్లో రావాలి. ఏంట్రా? ఆ అమ్మాయి రా నిన్ను అడిగింది. ఏంటి? హలో, ఏంట్రా? దానా అంటే మీరేనా? నేనే. ఏం చేయను, సిగ్గేసిస్తుంది. మీకు ఆండాలాంటి తెలుసా? ఆండాలా? ఆవిడ పెద్ద ఫ్రాడు, ఆవిడ దగ్గర మీరు సీటు వేయకండి. ఎరా? నాకేం తెలుసు, నాకేం తెలీదు. చెప్పు.
అయ్యో ఇంత దగ్గరికి వచ్చేస్తుంది అమ్మా, అమ్మా, నువ్వు కళ్ళు మూసుకో. ముడింది. నేను ఆండాలాంటి కూతురురా. రూమర్ స్ప్రెడ్ చేస్తారా? రూమర్స్ స్ప్రెడ్ చేస్తారు. నాకు కొడకల్లారా, ఫేవర్ చదవల్లారా, రూమర్ స్ప్రెడ్ చేస్తారా మీరు? కొడకల్లారా, మా అమ్మ మీద రూమర్ స్ప్రెడ్ చేస్తే మీ తలకాయలు లెగిసిపోతాయి. పంది నా కొడక. ఇలా కూడా ఉండడం కష్టంగా ఉంది నాకు. గట్టి కుమ్మేసిందా అమ్మా